లేకపోతే ఇలాంటి మాటలు జనాన్ని చూసి కావాలనే రచ్చగొట్టేట్లా చేస్తారు. పోలీసులు కూడా సప్త సముద్రాలు దూరంగా తీసుకొస్తానని చెప్పి అంతకు ముందు కూడా మాట్లాడిన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇది ఎలాగంటే దాన్ని కూడా స్క్రిప్టెడ్ గా మాట్లాడుతున్న పరిస్థితి. ఈ వ్యాఖ్యలు ఎలా చూస్తారు మేడం మీరు? ఒకటి చెప్తానండి, వీధి రౌడీలు గనక రాజకీయ నాయకులైతే ఇలాంటి పదాలే వస్తాయి వాళ్ళ నోళ్ళ నుంచి. ఐఎమ్ సారీ టు సే దిస్. ఎందుకనంటే పోలీసు వ్యవస్థని మనం విమర్శించే ముందర అసలు జరిగింది ఏంటి అనేటువంటిది ఒకసారి చూద్దాం. ఏం జరిగింది అక్కడ? ఒక్కొక్క పర్టిక్యులర్ పోలీస్ ఆఫీసర్ గురించి, ఎస్ఐ గారిని గురించి తన ఇష్టారీతన మాట్లాడాడు. ప్లస్ ఏంటంటే మా వాళ్ళని ఏదో ఇబ్బంది పెట్టారు అది ఇదని. సో ఎనీథింగ్ ఆఫ్ దాట్ సార్ట్ ఇస్ దేర్. ఒకవేళ అలాంటిది ఏదన్నా ఉంటే లీగల్ గా మీరు మెజర్స్ తీసుకోవచ్చు కదా, కంప్లైంట్ చేయొచ్చు కదా. నీ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతావా? ఎంత వస్తే అంత మాట్లాడతాడా? మనిషేనా? ఒక మాజీ ముఖ్యమంత్రి కదా. సరే మాజీ ముఖ్యమంత్రి అని కూడా మర్చిపోండి, ఒక కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే కదా, ఒక రాజకీయ పార్టీకి నాయకుడు కదా, అధినాయకుడు కదా, అవునా కదా? మరి ఇలా నేను మాట్లాడేది. ఇంకో విషయం చెప్తాను, అంటే జస్ట్ టు క్రియేట్ దట్ హై అమంగ్ హిజ్ కార్యకర్తస్. ఏంటంటే ఒబ్బో నేను ఇవాళ వచ్చేసి ఇక్కడ ఏదో మాట్లాడదు, ఎందుకంటే మామూలుగా బయటికి రాడు. అఫ్ కోర్స్ అధికారంలో ఉన్నప్పుడు రాలేదు, ఇవాళ ఏదో వస్తాడని మనం ఎక్స్పెక్ట్ చేయని కూడా చేయలేము. మామూలుగా బయటికి రాడు. మరి వచ్చినప్పుడల్లా ఆ కార్యకర్తలకు ఎంతో కొంత ఒక్కొక్క ఏమంటారు అంటే ఒక బూస్ట్ లాంటిది ఏదైనా ఇవ్వాలేము. ఆ రాసి వచ్చిన ఎవరైతే ఆ స్క్రిప్ట్ రాసి ఉంటే వాడికి అసలు బుద్ధి లేదు. ఇంకో విషయం ఏంటి అని అంటే ఇలా మాట్లాడితే నేను వైరల్ అయిపోతాను, నేను నన్ను ప్రజలు గమనించేస్తారు, నేను చాలా హీరోలాగా అయిపోతాను అని అనుకుంటున్నాడు. పిచ్చి మాటలు మాట్లాడడం హీరోయిజం కాదండి. మనకున్నటువంటి స్థాయిని బట్టి మనం మాట్లాడాలి. మీరు రాజకీయాల్లో ఉన్నారు కదా, రౌడీజం కాదు కదా మీరు చేసేది. నిజంగా కూడా రౌడీజమే చేయాలనుకుంటే పోలీసులు తలుచుకుంటే వాళ్ళని మించినటువంటి రౌడీలు ఉండరు. అది కూడా తెలుసా జగన్మోహన్ రెడ్డికి? ఒక సినిమాలో ఉంటుంది, నువ్వు యూనిఫామ్ లేనటువంటి రౌడీవి, నేను యూనిఫామ్ వేసుకున్న రౌడీని అంటాడు పోలీస్ ఆఫీసర్. 2 seconds అండి వాళ్ళకి, జస్ట్ టు టేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్ 2 seconds పడుతుంది. కానీ వాళ్ళకు ఉన్నటువంటి పరిధిలో పనిచేస్తున్నారు. ఒక ప్రజాస్వామ్యంలో మనం ఉన్నాం కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలు కనుక చేస్తే, నాకు తెలిసి పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ షుడ్ హ్యావ్ కమ్ అప్ విత్ డిమాండ్ దట్ హీ షుడ్ అపాలజైజ్ అని అయితే వచ్చి ఉండాలి నాకు తెలిసి. నేను మనస్ఫూర్తిగా తోటి కోరుకుంటున్నానండి, జెన్యున్ గా, ఆనెస్ట్ గా జగన్మోహన్ రెడ్డి మీద యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. కంప్లైంట్ లాట్ చేయాలి పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ వాళ్ళు. ఎందుకనంటే ఒక విషయం చెప్తానండి, రాజకీయ నాయకులు 5 సంవత్సరాల పాటు అధికారంలో ఉంటారు, అంతే కదా? అధికారంలో ఉంటే 5 సంవత్సరాల పాటు, తర్వాత ప్రజలు మనల్ని మళ్ళీ తీసుకుంటే ఇంకొకరి అట్లీస్ట్ బట్ దేర్ లైఫ్ స్పాన్ ఇస్ వెరీ స్మాల్. 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు అంతే కదా. కానీ ఎప్పుడు కూడా పవర్ లో ఉండేటువంటి వ్యక్తి పోలీస్ ఆఫీసర్. ప్రజలకి మంచి చేయాలన్నా చెడు చేయాలన్నా కూడా పోలీస్ ఆఫీసర్. ప్రజల్ని అనుక్షణం కూడా కంటికి రెప్పలా కాపాడుకునేది పోలీస్ ఆఫీసర్స్. అందులో కూడా మంచి వాళ్ళు చెడు వాళ్ళు ఉండొచ్చండి, నేను కాదనట్లేదు. ఇప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి పోలీసులు చాలా మంది ఉన్నారు. సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారి మీద కేసు లేకపోయినా, అంటే అక్రమ కేసు అది, అందులో ఎఫ్ఐఆర్ లో పేరు లేకపోయినా సరే అన్యాయంగా అక్రమంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి ఏ రకంగా ఇబ్బందులు పెడుతూ, అన్ని గంటల పాటు ఇబ్బందులు పెడుతూ తీసుకొచ్చారో కూడా మనందరం చూసాం. ఇష్టారీతన కదా 5 సంవత్సరాల్లో కస్టోడియల్ టార్చర్స్ చేశారు సాక్షాత్తు ఎంపీలను, అది కూడా చూసాం మనం. ఆడవాళ్ళ మీద కూడా జత్వానీ కూడా సేమ్ అది కదండి, పిఎస్ఆర్ ఆంజనేయులు అవ్వచ్చు, విశాల్ గున్ని వీళ్ళందరూ. అండ్ ఆల్సో మా పార్టీకి సంబంధించినటువంటి ఒక నాయకురాలు సాయి కళ్యాణి అని చెప్పి, మల్పూర్ సాయి కళ్యాణి అని, తనని అకారణంగా అరెస్ట్ చేశారు. పొద్దున్న తెల్లవారుజామున ఇంటికి సో నేనేమంటాను అంటే, ఉంటారు చెడు ఉంటుంది, మంచి ఉంటుంది. నేనేమంటాను అంటే, మేము మా టైంలో చెప్పాము. ఏం చెప్పాము? మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చెప్పాము? మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే వాళ్ళ అధికారాలను మీరి పనిచేశారో వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటాం అన్నాం. అండ్ వి స్టిక్ టు అవర్ వర్డ్స్. దాని ఏదో రెడ్ బుక్, అది బుక్, ఈ బుక్ అని చెప్పి పాపం భయపడుతున్నారు. పొద్దున్న లేచిన వాళ్ళు రాత్రి వరకు గజగజ వణుకుపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. రెడ్ బుక్ రాజ్యాంగం అంటాడు. ఎస్, రెడ్ బుక్ రాజ్యాంగమే అని మీరు అంటే గనక ప్రజల్ని కాపాడుకోవడం, తప్పు చేసినటువంటి వాళ్ళని శిక్షించడం రెడ్ బుక్ రాజ్యాంగమే అయితే, అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం కూడా అదే చెప్తుంది.